హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. ఇప్పుడు రొట్టి చేయబోతున్నాము. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసేదో చూసుకుంటాము. ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో 2 cups ఆఫ్ జోవర్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాము. అంటే జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనము 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనము 1/2 cup ఆఫ్ బేసన్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాము. అంటే శనగపిండి. చాప్ చేసుకున్న ఆనియన్, చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ 1 గ్రేటెడ్ క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాము. చాప్ చేసుకున్న కొరియండర్ యాడ్ చేసుకుంటా. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటా. రిక్వైర్డ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలా మనము. ఈ రొట్టి మీరు డయట్లో ఉండేవాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. పిండికి తగినంత వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలా. ఎలాంటే ఆల్రెడీ ఆనియన్స్లో క్యారెట్లో ఉండే వాటర్ వచ్చి ఇట్లా దిగింటాయి కాబట్టి మన మిక్సింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. కొంచెం నీళ్ళు పోసి పిసుకొని ఈ కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలా మనము. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి వచ్చినాము. ఈ ఒబ్బట్ షీట్కి 2 to 3 drops ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలా మనము. యాడ్ చేసుకొనేసి ఇప్పుడు పిండి ఎత్తుకున్నాందనే ఆ రౌండ్గా కలిపిండే పిండిని ఇట్లా పెట్టేసి బాగా తట్టుకోవాలా, రౌండ్గా తట్టుకోవాలా. ఆ టైంలో మీ సైలో కొంచెం ఆయిల్ ఉండాలా. ఆయిల్ ఉండంటే నీట్గా రౌండ్ అవుతాయి. ఆయిల్ కన్సిస్టెన్సీ సైలో లేదంటే మెత్తుకొని పోయిస్తాయి. తవా హీట్ అయినాక తవాలో వచ్చి 2 to 3 drops ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. తట్టిండే రొట్టి తవా పైన వేసుకోవాలా. రొట్టి ఉడికైనాక ఆ ఒబ్బట్ షీట్ టోటల్గా బయట వచ్చేస్తాయి. అదే రొట్టి పైన ఉడకాలనేసి ప్లేట్ మూసుకుంటున్నాము. 1 minute అయినాక ప్లేట్ని తీడాలా. రొట్టి తిప్పేసి మనము ఆయిల్ అప్లై చేసుకోవాలా రొట్టి పైన అంతా. ఈ రొట్టికి ఆయిల్ అప్లై చేసినప్పుడు జాస్తిగా ఆయిల్ అప్లై చేయండి, లేదంటే రొట్టి గట్టి అయిపోతాయి, స్మూత్గా వచ్చేలే మనకి. సో ఈ రొట్టిని మీరంతా ఎట్లా చేస్తారని కమెంట్ పెట్టండి. ఫైనలీగా రొట్టి అంతా కాల్సయింది. ఇప్పుడు మంది మీరు ఇదే స్టెప్ బై స్టెప్ మేము ఎట్లా చెప్పిస్తామో అట్లే ట్రై చేయండి. సో సూపర్గా ఉండే రొట్టి మీకు వస్తాయి. మీరు ఎట్లా చేస్తారో అని కమెంట్ పెట్టండి మాకి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.